అప్పుడే తన పత్తకు లేడు ఏడు మరీడు వీనికి ఏం పుట్టింది ఇవాళ దెబ్బకోసారి ఫోన్ చేసి దుబ్బ బుక్కిస్తాడు. నీ అక్క అట్లాగా అత్తనా ఏమో అనుకుంటాడు కానీ అరే నీకేడా పని లేదురా తిక్కలోడా. మరి పైసలు బాగున్నాయా నీ సెల్లులా? గడికోసారి ఫోన్ చేసి వాడి పెడతావు. అడిపెట్టుడు కాదురా గుడిగాడితో నేను చెప్పే మాట అంటే అద్దంటే దండం పెడతావురా నాకు. దండమేమో కానీ పిండం పెట్టకుండా చూసుకోరా చాలు. నేను పని మీద ఉన్నారా అంటే శని పట్టినావు నన్ను. ఏందో చెప్పు. ఓరు వారి ఇలా పట్నం రాజు కడతాండ్రా మన ఊళ్ళకు. ఏంది పట్నం రాజు గడత్తాడా? అయ్యతో నీకు అయ్యం పెట్టుకొని 5 ఏళ్ళు అయిందిరా వాడు పట్నం పోయి. ఇవాళ ఆదికి వచ్చింది అడ్నానికి ఊరు. అయిన వాడు అక్కడ ఎట్లా బతికిండో ఏమోరా ఇన్నేళ్ళు. వానికి ఏంద్రా కొండలాసంటి కండల గల్లోడు, ఉంగురాల జుట్టున్నోడు, జోరి 6 అడుగులు అందగాడు. ఎట్లా బతుకుతారా? కేంద్ర సూర్ర అత్తాండు. ఏమైంది గట్లు కత్తాను? మనల్ని చూసిన వాళ్ళే పాత రోజులన్నీ ఈత కొట్టుకుంటే బయటికి రావచ్చురా. గందుకే ఎవరికి వస్తాడు. తెగిపోయిన చెప్పుల సవ్వు పెట్టుకుని వేసుకుంటారు. మీకోసం ఎవడు ఉరికత్తారా? చిలుకో వాళ్ళ సందులా కుక్కలు ఎమ్మడబడ్డాయి, అందుకే ఉరికత్తానా. నువ్వు పట్టణంలో పుట్నాలు బుక్కుంటా బతికినావు రా ఇన్ని రోజులు. గా కుక్కలకు భయపడ్డా అంటావు. తాడు వేరినట్టు వేరినవు. ఈడి సంతే ఓవా? ఈడు చంపుడు కాదురా, నేను కళ్ళరి ఎత్తే పోయి మున్నెల పడితే గానీ నాకు దూపు అవుతుందని వాడి పాప నచ్చిన. లేకుంటానా ఆ కుక్కలు పిక్కనే పడుతు. నేను ఎందుకురా వాడికన్నా పెద్ద కుక్కో నువ్వు? అయితే అని ఈ కళ్ళ పెట్టుకుంటే ఎట్లున్నారా? కళ్ళ ఆపరేషన్ అయినట్టే ఉన్నదిరా. మంచిగా అయిందా? అవసరమారా నీకు? సరే కానీ ఈ అద్దాలేంద్రా చెడనల్లాగా ఉన్నాయి, ఎండలా తిరుగుతానా ఏంది? ఎండ తిరుగుడు కాదురా, కూలింగ్ గ్లాసులు చల్లగా ఉంటే పెట్టుకుంటే. అట్టయితే అద్దరు నాకు చలిపడది. అయితే చెద్దరక్కుని పెట్టుకోరా. ఏమి రావురా ఎప్పుడు లేలే. ఎంతసేపు తీసుకుంటావురా? పోం బయటికి. పట్టణంలో లాయర్తనం చేసినావురా, బాగా మాట్లాడుతున్నావు. పట్నం పోయి పానం పట్టినవురా రాజుగా నువ్వు. అంటే నేను ఇక్కడ పణంతో లేనారా? అరే అలానే గట్ల కాదురా, 5 ఏళ్ళు కట్నం కూడా వద్దనుకొని పట్నం ఉన్నావు కదా, రంగు పెరిగింది పొట్ట కరిగింది అంటాడు. అరే నేనే పులుసు గారి పలసపడ్డాను బాధపడతా అంటే మీరేమో మిట చూసుకుంటా చిరపట్లాడతారు. ఏంద్రు రారి పోదాం. రేమని నీకెన్నిసార్లు చెప్పారా బల్పాలు తినద్దని? ఇంట్లో అన్నం లేదారా నీకు? బల్పాలు తింటున్నావు.
ఇద్దరం వస్తున్నాం రాజుగాడేడ్రా కరెక్ట్ ఎర్రేడు గానే ఉన్నాడు కదా రాడు. ఇక్కడ ఎందుకు ఆగింది అరే గీనే ఆగినవేంద్రా ఇల్లు మర్చిపోయినా ఏంది అరే ఇంకో 10 ఏళ్ళు పట్టణాలు ఉంటే మనల్ని మర్చిపోతారు రేడు. పిచ్చిట్లా లేచిన నడురా అరా అరే అడుగురా. నేను అడగా నువ్వే అడుగురా చల్పే అడుగు. అడగా నేను అడుగురా నువ్వు. అరే అప్పటి నుండి దానికోసం కప్పలెక్క చూస్తున్నారా అని నీ మాట వింటాడు. నువ్వే అడుగు. సరే అడుగుతుంది. అరే రాజు నువ్వు వస్తానవని మేము పత్తకు లేకుండా వచ్చినాం రా. మరి మాకేమన్నా అరే ఉన్నదా? మస్తుందిరా. మస్తు ఉండకుండా కానీ మమ్మల్ని పస్తు ఉండకుండా విరాజారా. మా 4 అరిపినా అనుకో నీ జోలు కూడా రా మేము. నా పడుసు మనసుకు ఆమె గడస్తాన మంచిగా కుదురుతుందిరా. ఛాయల గరపాలు కుదిరినట్టు. అగో శుద్ధి తప్పిందా రా గవి మతికతని. మేమేం మాట్లాడుతున్నావు నువ్వేం మాట్లాడుతున్నావు? అరే ఆమె నాకు మస్తు నచ్చిందిరా. చేసుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటా. రమ్ము దాగక ముందుకే రిమ్మెక్కింది అరవీనికి ఇంకా ముసల్దాన్ని లగ్గం చేసుకుంటా అంటాడు. ఓరి వారి గత్తర్లేసింది అరా అని బిత్తిరి మాటలు మాట్లాడుతున్నావు. ఇంకా ముసల్దాన్ని చేసుకున్నాడు ఏంద్రా? ముసలామె కాదురా పిసగాడిది. ఇవరక మనం సింధులు వేసుకుంటా అంటే సందులో ఒక అందమైన అమ్మాయి కనబడ్డదిరా. పొల్లం చూడగానే నల్ల తిప్పినట్టేంద్రా నా పానం. అరే ఏంద్రా రాగచ్చి అన్ని సీక్పిన మాటలు మాట్లాడుతున్నావు. అమ్మ ఎవరురా? ఆమె పేరు తెలియదు కానీ ఆమె అందం చూడాలంటే ఇంత మందంగా ఉండారా 2 కళ్ళు. కట్టుంటది పోలా. ఆమెను చూడడానికి 2 కళ్ళు సరిపోవంటే నా ఏమంటావా మరి? మరి లేకుంటే ఏంద్రా అమ్మాయి ఎవరో చెప్పమంటే అన్ని సన్నాయి పాటలు పాడుతున్నావు. ఎవలామె ఏడు ఉంటుంది? ఎవరా కత్త అంటే ఇంకా మల్లు మా ఇల్లు దాటినాక బోషేమో కానీ ఇల్లు ఉన్నది కదా కాపుల్లరా. ఓహో గందుకేనా వచ్చేటప్పుడు నడితోవలా ఆగినావు. వీడేంద్రో గీడాగిండని నేను అనుకున్నా. ఆమె మాటలేనో వాళ్ళే గీటు పడ్డట్టయిందిరా నా పానం. అందుకే బ్రేక్ వేసినట్టు అక్కనే ఆయన. ఆమె పేరేం పేర్రా మరి? ఆమె పేరు గీతరా. గీతనా? గీత నువ్వే నా తల రాత. పెద్ద రోత. నువ్వు వచ్చినా కదా ఆగిపిస్తావని సచ్చినట్టు మేము చూస్తే నువ్వేమో పిల్లని చూసి జల్లదిరినదిగా పడుతుంది. ఎట్లారా? నీకు ఊకే తావడాయన్నారా? తాగుతాడా 90 తాగి ఆంటీలో మరి తీరడం అనుకున్నారా? లవ్ అంటే నీకేమేరకరా తోక? ఏ గాని ముందటేసుకుంటే నీకేమత్తారా? ఏమో వాంతను కొలు పెట్టుకుంటావు సపడే కుక్క. మరి చూసినావారా వీని మాటలు? నేను ఒకటి ఆలోచిస్తాను వీడు తాదా అంటాడు. కోపం రారా మరి నాకు? ఏ వాని గురించి నీకెందుకు గాని నీకు ఆ అమ్మాయి నచ్చిందారా? మస్తు నచ్చిందిరా. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావురా? పోయి మాట్లాడదుపా. నీ మనసులు నువ్వు పెట్టుకుంటే కొవ్వు అవుతుంది కానీ లవ్ ఎట్లయితారా? మాట్లాడాలి. అంతేనారా? గొప్పలకుంటే ఆస్తులు నువ్వేరా నా దోస్తు. పారా పోయి మాట్లాడదాం. అరే అశోక్ పారా. నేను రాను, మీరు ఓరి, నా పని ఉన్నది. చూసినావారా మరి వీడు తాగడానికి వస్తాడట కానీ నా పనికైతే రాడట. గిదేనారా వీడు దోస్తేనారా అసలు? వీడు రాకపోతే మనం అయితే ఓంపా. సరేపా. అరే మాట్లాడుతానే చేసుకుంటా వస్తాను కానీ ఆమె ఏమైనా అంటది కావచ్చు అని భయం అవుతుందిరా. అడుగు దూరం ఉంటే తప్ప పొడుగు మొత్తం కనిపించవు. నీకేం భయం రా? పోయి మాట్లాడుకోని లేనా? అంతే అంటావారా? సరే కొన్ని వస్తుంది కార్యం. నువ్వేరా నా ధైర్యం. నువ్వు నాకేం భయం? అరే కానీ ఇంకొక ముచ్చట. జేబు లేకున్నా ఏం కాదు కానీ జాబు లేకపోతే ఎవ్వరు దేకర్రా ఈ కాలంలో. నువ్వు పట్నంలో నౌకరీ చేస్తున్నావు అని తెలిసేటట్టు ఇంగ్లీష్లో మాట్లాడరా ఆ బుజ్జితోని. సరేరా మాట్లాడతా, ఇంగ్లీష్లో మాట్లాడతా. అరే నువ్వు పోయి మాట్లాడుకోరా, నేను గిడి ఉంటా. ఓయ్ హాయ్. ఏంది? ఏం కావాలి? మా ఇంటికి ఎందుకు వచ్చినావు? ఏం లేదు కానీ మై నేమ్ ఇస్ కింగ్. కింగా? అదేం పేరు? ఓహో నీకు ఇంగ్లీష్ రాదు కదా, నేను మర్చిపోయా. కింగ్ అంటే రాజు, నా పేరు రాజు అని చెప్తున్నా. మరి గట్ల చెప్పక కింగ్ వంగిన బొంగ అని చెప్తాను. వచ్చిన ముచ్చట ఏంది? ఇవరాక వై ఆర్ థిట్టింగ్ దట్ చిన్న బాయ్? ఐఎమ్ సీయింగ్ పుట్ లాఫింగ్. అసలు వీడు ఏం మాట్లాడతాడు? పుల్ల సంగతి ఏమో కానీ వీడు మాట్లాడేది వీనికన్నా అర్థమవుతుందా?
యువర్ అందం లుక్ లైక్ గంధం ఎవరాక నేను తోపాటు గోయింగ్ నిన్ను చూసి లవ్లో స్కెట్టింగ్. అరే బాబు నువ్వు ఎందుకు వచ్చినావు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పింది ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. నువ్వేం చెప్దామని వచ్చినావు అసలు? ఐ గివ్ మై మనసు టు యూ, యూ గివ్ యువర్ మనసు టు మీ. నువ్వు నేను లవింగ్, వాట్ ఆర్ యూ సేయింగ్? చెప్పుతోడి కొట్టింగ్ చెంప పగిలింగ్. నువ్వు వచ్చిరా అని ఇంగ్లీష్లో మాట్లాడితే నేను పిచ్చిదానిలాగా ఇంటా అనుకుంటాన్నావా? గవి నడవే నా దగ్గర. అరే వీనికి ఎన్ని చెప్పినా వీడు ఎందుకు ఇట్లా చెప్తాడంట? ఇది ఏం మాట్లాడుతున్నావు నీకు? అరే నువ్వేం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందారా? అరే నువ్వు చెప్పినావు కదా ఇంగ్లీష్లో మాట్లాడు, గదే మాట్లాడుతున్నారా? అరే నువ్వు దాన్ని ఇంగ్లీష్ అనకురా, ఎవరైనా వింటే ఇజ్జత్ పోతుంది. సారీ చెల్లె, మేము పోతాం కానీ ఈ ముచ్చట ఎవరితో చెప్పకు. అరే నువ్వు రారా, చెల్లెకి ఇంగ్లీష్ బాగా చూడవచ్చు. గీత నేను చెప్పింది థింకింగ్ మర్చిపోకు. తింకుతుంది కానీ రారా, ఎవరైనా చూస్తే మన మక్కులు చాపేస్తారు. నిన్న ఏమన్నా అనుకున్నా అంటావరా మా బుజ్జి? అనుకోదారా మరి, మాట్లాడతాను పోయి గట్లనేనా ఒర్రేది కోట తాగిన కుక్కోలే. నువ్వు మాట్లాడుతా అంటే నాకే తిక్కలేసింది. ఏమోరో దేవుడా, నిన్న ఇంగ్లీష్లో మాట్లాడాన టెన్షన్లో ఏమో మాట్లాడినా, ఏమనుకున్నావు ఏమో మా బుజ్జి. ఏ తీరా మాట్లాడినావు కానీ. అరే మా బుజ్జి మన ముఖం నచ్చింది, నిన్నటి ముచ్చిన మనసు పెట్టుకుని ఏమన్నా అంటే ఏంద్రా? అవునరా, ఆమె ముఖం చూస్తే అట్లనే కొడుతుంది. అరే నీకు నాకు ఏం సంబంధం లేదు, నేను ఇడుండా పోతా. అరే నన్ను ఒక్కడిసి పెట్టి పోతావారా? నువ్వు కూడా ఉండరా? అరే నువ్వు మునిగింది కాక నన్ను కూడా ముస్తావారా? ఇగరా నేనా వీడా? నిన్నే వెళ్తాను కానీ పోరా, ఇంటికి పోయేది నువ్వు, కంటి చేసేది నన్న. ఓ నిన్న మా ఇంటికి ఎందుకు వచ్చినావు? అంటే అది నేను నిన్ను. నువ్వు చెప్పింది నాకు బాగా అర్థమైంది, నేను కూడా గది చెప్దామని వచ్చిన. ఏంది అంటే? ఐఎమ్ కూడా నేను లైకింగ్. నిన్న నువ్వు మాట్లాడిన మాటలకు లవ్లో స్కిడ్డింగ్. ఇదే నా నంబర్, నైట్ కాలింగ్, ఫుల్ మాట్లాడింగ్. నేనంటే ఇష్టమేనా? మరి నేనెందుకు చెప్పలేదు? నన్ను ఏడ మాట్లాడనిచ్చినావు? నీది నువ్వే ఓరి సపడేకో పోయినావు. నాకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చినావా? ఎట్లయితే నువ్వైతే నా లవ్లో పడ్డావు. ఐ లవ్ యూ గీత. ఐఎమ్ కూడా నేను లవ్వింగ్. మందు తాగిపి అంటే సిందులేసినవరా నా మీదకి. మీ ఇద్దరు ఫోటో తీసిన, ఇప్పుడు చెప్తారా రాజుగా నీ సంగతి. ఈ ఫోటో పట్టుకొని నా జీవితంలో లవ్ దొరుకు అనుకున్నారా, కానీ అందమైన అమ్మాయి దొరికిందిరా. నువ్వు తప్పేసినావు నాకు తెలుసు. ఇక అయిందేదో అయిపోయింది, కానీ నేను క్షమిస్తున్నా. మంది తీసుకో.
నీకేంద్రా మంది తీసుకునేది ఓ ఏంది ఫోనా పిల్లగా నా గురించి నీకు తెలియదు. నీ బండారం మొత్తం నా చెల్తుంది. నేను తలుసుకున్నాను అనుకో నిన్ను ఆగం చేస్తా ఎరికేనా. నీతోటి ఏమవుతారా తాగుతాడా సపడవు. చెప్తా నాకే లేకలు ఎవరు దొరికిందంటే వీడోడు. దేవుడా నువ్వు ఉన్నవయ్యా. ఏమంటుందో ఏమో అనుకున్నా, ఇంబరిచ్చిపోయింది. ఇక మా ఇద్దరిని సూదిదారం వల్ల నువ్వే కలపాలయ్యా. మా బుజ్జి ఏం చేస్తాను, ఫోన్ అనే చేస్తా. హలో హలో, ఇదేనా మాట్లాడేది? నువ్వు ఎవరితో మాట్లాడదామని ఫోన్ చేసినావు? అయ్యో అయితావా కావని అడుగుతాను తీయరాదు. పుసుక్కొని ఇంకోవాలని ఎత్తితే నా మక్కులు సాగు చేసి మక్కలు బుక్ ఇస్తారు. గట్లా బుక్ ఇచ్చే కాడికి వస్తే ఇద్దరం కలిసి బుక్ అంత తీయరాదు. నేను ఒక్కరిని బుక్ ఇస్తానా? ఆహా అంతేనా? అబ్బా నువ్వు అట్లా మాట్లాడితే నాకు కోటి రాముందు మీటర్ వేసి నిలబడుతుంది. సరే కానీ నేనంటే నీకు ఇష్టమేనా? ఇష్టం లేదంటే నా నెంబర్ నీకు ఇచ్చి ఈ నడియం రాత్రి నీతో మాట్లాడుతానా? నీ ముచ్చట కాకపోతే. కరెక్టే, కొత్త కదా, ఏం మాట్లాడాలో తెలుస్తలేదు. ఇదే సిమంట నా గుండె తలుపులు తీసిన గులప్పు నువ్వే. మరి నేను పూటకు 10 మందితో మాట్లాడతానా? నాకు కూడా ఇదే ఫస్ట్. ఇంతవరకు నా ఫోన్లో మా బాపు గొంతు తప్ప వేరే మొగోని గొంతు ఇన్నదే లేదు. ఎరికేనా? అయితే ఇద్దరు సేమ్ పించ్. ఆ పించగాని ఈ నడియం రాత్రి ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదు కానీ టుమారో ఒకసారి మీట్ రామా, నిన్ను చూడబుద్దే కానీ. అమ్మో రేపా? అద్దు, మా బాపు ఉంటాడు. అయితే నీ బాబు కూడా తీసుకురా, నీకు సోపతుంటాడు, లేకుంటే భయపడతావు. మా బాపు అయితే నీ పెళ్లి చేస్తాడు. నీతోనే కదా, ఏం కాదు తీసుకురా. నేను కూడా బయట వేడి వాటర్ పట్టుకొస్తా, మీ అయ్యా కళ్ళు అడుగుతాడు. పట్టుకొత్తు గాని కలుసుడు కుదరది, నేను రాను. నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా వస్తావు. నీ పల్లెల్లో కొట్టం కాడ వెయిటింగ్ నీకోసం రా మరి. సరే మరి ఉంటాను, బాయ్. హలో హలో హలో. ఛీ. నాకు తెలుసు నువ్వు నా కోసం వస్తావని, నాకు తెలుసు నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని. నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? నీకోసం ఆకాశాన్ని కొనకరాకపోవచ్చు, కానీ నువ్వంటే నాకు ఆకాశం అంత ప్రేమ ఉన్నది. నీకు ఇష్టం నువ్వంటే నాకు. విమానాలు గిట్లా తిరుగుతాయి పైలం. మరి నీకు పిచ్చి గిట్లా లేచిందారా? నా మీద ప్రేమ ఉన్నదంట. నువ్వు ఎవరని నింటే ఏమనుకుంటారా? ఈత చెట్టు వాతలు పెట్టినట్టుంటావు. నీకు ఒకటి చెప్తారా? వీడికి గీత వస్తాంది, ఆమెకి ఎట్లా చెప్పాలని ప్రాక్టీస్ చెప్తానా. ఓహో గట్ల చెప్పు. నీ అక్క నువ్వు నా మీద ప్రేమ ఉన్నా అనే వరకు నా గుత్తులు వత్తులైన దెబ్బకు. మీరు గీడున్నారా? నేను మీకోసమని మడికట్లన్నీ సుడిపడతా అన్నా. కమ్మినావా? నీకోసమే చూస్తాను అప్పటిసంది. చెప్పు, ఎందుకు రమ్మన్నావు? ఎంత కష్టమైంది తెలుసా మా బాపుని తప్పించుకొని రావాలంటే? ఏం లేదు, నిన్నటి నుంచి మా మనసు ఎందుకో ఫుల్ బీటింగ్ నీకోసం, అందుకే చూడబోద్దే రమ్మన్నా. రమ్మంటావు. మీ మొగోళ్ళకేంది? పాన్స్ పౌడర్ పూసుకొని డాన్స్ వేసుకుంటూ వస్తారు. మా ఆడోళ్ళకి అట్లుంటుందా? ఎంత ఇబ్బంది ఏంది ఎరికేనా ఇంత దూరం రావాలంటే? సరే ఎట్లయితే వచ్చినావు కదా. అరే రమేష్ నువ్వు మాట్లాడు, నేను పోతా. ఎందుకురా? మాట్లాడు. మరి నువ్వేంద్రా మాట్లాడమా? పులిగారన్నం తింటాడు, పుట్నాలు ఆడడం వచ్చినాడు. అడో అబ్బో నీ మాటలు ఓరి రాగానే పూరి వంగినట్టు వంగుతారా కదా. సరే చూస్తా. పయారు స్టాండింగ్ కూర్చుందాంపా. ఇంకా మరి ఈటినవా? తిన్నా గాని అబ్బా నువ్వు ఆ ఇంగ్లీష్ మాట్లాడుకున్నాక ఎట్లనో అనిపిస్తుంది. పల్లెటూరు గర్ల్. సరే అని డ్రెస్ మంచిగా ఉన్నది, మీ బాబు నచ్చిందా? లేదు, నేనే కొనుక్కున్నా 10-20 పైసలతోటి. రంగు మంచిగా ఉంది కదా? మంచిగా ఉన్నది, నీకు మస్తు సెట్ అయింది. ఈ డ్రెస్లో నేను చూస్తే చిన్న అవుతుంది. రాక రాకెట్ల పున్నమత్తే పెన్లాన్ని పిలిచి రాకెట్ కట్టమన్నాడట. వెనకటి ఈనాసు ఉంటాడే. పక్కకు పోమ్మంటే పొల్లనేమో చేస్తాడని నేను భయపడ్డా.
రంగుల సింగిల్ అని మాట్లాడతాండి ఎడ్డిగాడిది అటిదే నాకు తెలిసిరా నువ్వు గిసోని కథలు పడతావని నన్ను దూరం పెట్టి దానిలో కలకపోతున్నావా పోరుతోని చెప్తాగు. అంతకంతకు పగ తీర్చుకోకపోతే నా గుండు గీకించుకొని సుండు పోయేటట్టు చేసుకుంటాగు. నీ సంగం చెప్తారు రాజుగా అయ్యాల నీ ఆట ఎట్లుండో చూడు. నీ అక్క నేను లింగరాజు మావా, ఓ లింగరాజు మావా ఉన్నాడా? ఏటన్నా వేయండా? అవో ఈయనే ఉన్నావా అనే? ఏంద్రా నువ్వేమో అద్దాన మూతి పెట్టి ఇంటనే వాడు, నీ బిడ్డ ఏమో మంచి సోపులు పడుకుంటా లవలు పడుకుంటా తిరుగుతుంది. అరే ఏం మాట్లాడుతున్నావురా? నిజాలేం మాట్లాడుతానా? కంట్లే మంది తీసుకుని ఇంటమన్నుడు కాదు. యువతలకా చూస్తే నీ కార్యాలు ఖరాబ్ అవుతాయి. నీ బిడ్డ వేసే కథలు చూస్తే. అరే నీ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయినాదిరా? మా బిడ్డ ఇలా దోస్తుని కలిసి ఇవాళ బయటకు పోయింది. ఆహా అంతేనా? ఈ ఫ్రెండేనా? ఈ ఫ్రెండేనా? చూడు చూస్తానా నీ బిడ్డేసే ప్రేమాభిషేకం. ఈ ముచ్చట బయట వేసిందనుకో నీ బొమ్మకు పాలాభిషేకమే. అరే నువ్వు నిజమే చెప్తున్నావా నాటకాలు ఆడుతున్నావా? అరే మావా నువ్వు చిన్న పంచలు ఈయనే ఉన్నావా? ముంబైలో విరగచ్చినావే. నేను నిజమే పడితే మీకు నాటకాలు అంటావేందే? చూస్తే అనిపించలేదా ఇది నీ బిడ్డే? అరే అశోక్ నీ సంగతి తర్వాత చెప్తా కానీ వాళ్ళు ఏడు నువ్వు చెప్పురా. చెప్పుడేంది మావా చూపితబా. మావా ఆర్ఎంపీకి ఫోన్ చేసి బెడ్ రెడీ పెడతా. వాని బొక్కలు ఇరుగొట్టాలి ఇవాళ. అరే రాజు బొక్కలు ఇరుగుతాయి ఇవాళ. నీ ఇంకా చెప్పు. చెప్పాలి నువ్వే. ఇంకా ఏం చెప్పాలి? ఇంకా నీ ఇష్టం. ఈ ఇంకా నా బంక పొడవనిత్తలేరు కదా వెళ్ళి ముచ్చట. ఇంకా తుమ్మ బంక అనుకుంటా సాగదిత్తారు. ఇది ఒడిచేటట్లేదు కానీ నేను సపరేట్గా అట్లా ఉరుగుతా. లింగరాజు మావా నువ్వు వినే ఉండు, నేను మాట్లాడతా. నీ పేరేంటే నాకు మస్తు అనిపిస్తుంది తెలుసా? కానీ నీ పేరెంట్ నాకు అక్క అత్తుంది తెలుసా? అరే నువ్వేంద్ర ఏడికి వచ్చినావు? అత్తరా నేను ఏడికన్నా అత్త నీకేంది? ఏం తెలియని ఎడ్డిదని తీసుకొచ్చి మడ్డి కళ్ళు తాగినట్టు మాట్లాడుతున్నావు ఐడా? నేను ఏడికైనా తీసుకొస్తా ఏమైనా మాట్లాడతా. అడగడానికి నువ్వేవాడురా? నీకేం అక్కరా? నాకు తెలిసినా నువ్వు ఇట్లా మాట్లాడతావని అందుకే అడగడం పట్టుకొచ్చిన. లింగరాజు మావా చెంగ ఎగురుకుంటారా ఈయన సంగతి చెప్దాం. అమ్మో మా బాప వచ్చిండు. గీత నువ్వేం భయపడకు, నీ వెనుక నేనున్నా. ఆ వెనుక నువ్వు ఉండు కాదురా, నీ వెనుకనే ఆమె లేదు, పోయింది అలా దగ్గరికి. బాపు నాకేం తెలియదే. అసలు ఏమైందంటే దోస్తులు ఇంటికి వేస్తాను. ఇదేనా మీ దోస్తులు? వీడేనా మీ దోస్తు?
అంకుల్ అసలు ఏం జరిగిందంటే అంకుల్ ఏమట్రా అంకులు మక్కకు అంకులు అని మాట కలుపుతున్నావు అసలు ఏం చేస్తున్నావు బిడ్డా రాజుగా ఇలా నీ పని అయిందిరా ఇంత ఎగురురా గీత నేను లవ్ చేసుకుంటాను అంకుల్. గుండు మీద గుత్తే వండగారినట్టు ఆరాలి రక్తం ఏమనుకుంటున్నావు ఎవడరా నువ్వు నా బిడ్డను లవ్ చేస్తున్నట్టు నువ్వు ఇంతకు ఏ పేరు నీది నా పేరు రాజా అంకుల్. దొంగ పనులు చేసుకుంటే రాజు అని పేరు పెట్టుకున్నావురా అంటే రామ్ అని పేరు పెట్టుకుంటే రాముని లెక్కనే ఉండాలి నా అంకుల్. మీతో మాట్లాడుతాండు కదా ఏ నెంబర్ చెప్పు. మా అయ్య నెంబర్ ఎందుకు ఏమైనా ఉంటే నాతో మాట్లాడు. ఆడపిల్లను పొలాల దాకా తీసుకొచ్చిరు మీతోనే ఎదురా మాట్లాడేది ఏ నెంబర్ అరే ఈయనటి ఈరా ఇచ్చేదాకా ఇడిచిపెట్టేటట్లేడు. 9177112720. ఏషాలు చెప్తున్నారా మీ అయ్య నెంబర్ చెప్పినట్టే మా తిరుపతి గారి నెంబర్ చెప్పారు. తిరుపతి అని కొడుకే నేను. నువ్వు తిరుపతి గారి కొడుకువా? అవునా అంకుల్ తిరుపతి గాని చిచి తిరుపతి కొడుకే. ఈ లైవ్ మీకు తెలుసా? అవును తెలుసు మేమిద్దరం చిన్నప్పుడు దోస్తులమే. అయితే ఏందా అంకుల్ ఇప్పుడు అయ్యా కొడుకు బియ్యం బాగానే తెవేంది ఆడు నీ బిడ్డలు లవ్ చేస్తాడు ఏ గుద్దు గుద్దురు ఎక్కడ ఆవురా నువ్వు ఒకటి. అవు పిల్లగా నువ్వేం చెప్తున్నావు ఇప్పుడు? పట్నంలో జాబ్ చేస్తాడు అంకుల్ మావాడు. పట్నంలో జాబ్ చేస్తాడా? అయితే నయమే మరి. అయ్యేమేనా అంటే ఇప్పుడు ఇద్దరు లగ్నం చేస్తే ఏంది చేస్తే తప్పేమున్నదిరా పిల్లగాడ పట్నంలో నౌకరి చేయబట్టే. అది కాక మా దోస్తు కొడుకేనా ఇంతకన్నా మంచి సంబంధం ఎక్కడ దొరుకుతారా? ఏమంటావు బిడ్డ? మరి ఎట్లా అంటే గట్లనే బాపు. ఏంది మీరు ఇట్లంటే గట్లేదేనా అంటే మరి నేను తీసిన ఫోటోలు ఎక్కడిరా? ఏ అట్టియే మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటే మీకు తెలియకుండా ఫోటోలు తీసి నాకు చూపించిండు అల్లుడు. ఫోటోలు తీసిండా? అయితే ఆ ఫోటోలో మా పెళ్ళికి ఫ్లెక్స్ కట్టిద్దాం మావా. మాదే లేకుండా మా పెళ్ళికి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన వారు అశోక్. సరే అల్లుడు నీ మాట కాదంటనా నాకు కూడా ఇంత ఖర్చు తప్పుతుంది కదా. ఇంకేంది మా అశోక్ గారు తీసిన ఫోటోలు చేయబట్టి పట్టణం రాజు కానీ లగ్గం ఖాయమైంది. ఇక ఆవిడెక్కడిది? ఏంది నేను తీసిన ఫోటోలు చేయబట్ట ఇక అలాగ లైసెన్స్ వచ్చినట్టే కదా మనం అట్లా పక్కకు పోయి మాట్లాడుకుందాం పారి. సరే మనం కూడా అరే అశోక్ గట్లనే ఫోటోలు తీసి నాకు కూడా లగ్గం ఖాయం చేయరాదురా? ఏ నేను ఇట్లా అనిపిస్తున్నారా అడు అయ్యో రే ఏ తెల్లనర్రా ఇంకేంది నువ్వు హ్యాపీనా? నేను మస్తు హ్యాపీ. మరి నువ్వు? నేను ఘోరంగా హ్యాపీ. ఇంగ్లీష్లో చెప్పాలంటే టూ మచ్ హ్యాపీ గీత. నీకో విషయం చెప్పుడు మర్చిపోయినా, నా అసలు పేరు గీత కాదు రాణి. నా పేరు పాత ఉందని చెప్పి నేనే గీత అని పెట్టుకున్నా. నీకు నచ్చిందా? నువ్వే నచ్చినావు, నీ పేరు నచ్చదా?